దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా కంటికి రెప్పలా కాచుకున్న దేవాది దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, నూతనంగా తన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని మనందరిపై కుమ్మరించారు అని విలాప గీతములు 3వ అధ్యాయము 22, 23 వచనాల్లో మనం చదువుతున్నాం. ప్రియులారా, ఈరోజు మనకు అవసరమైన కృపను ప్రభు మనందరిపై కుమ్మరించారు. ఎందుకో తెలుసా? ఆ ప్రభువు చూపించిన మార్గంలో మనం నడుస్తామని. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ప్రభు చెప్పారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నేనే మార్గం అన్న ప్రభువు, ఆ ప్రభువు అడుగుజాడల్లో మనం అనుసరించాలని కోరుకుంటున్నారు. చూడండి, కానీ కొన్నిసార్లు ప్రభువు అనుసరించని మార్గములు కూడా మనకి మంచిగానే కనపడవచ్చు. కానీ ఆ గమ్యము చేరినప్పుడు మాత్రమే అది మంచి మార్గము కాదని మనకు అర్థమవుతుంది. అందుకని సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనంలో ఈ విధంగా మనకు చదువుతున్నాం. కొన్ని మనకి మంచి మార్గములుగా అగుపించినప్పటికీ కడకు మృత్యులోకమునకు అవి చేర్చును. అవును ప్రియులారా, లోకంలో ఎంతోమందితో స్నేహం చేస్తూ ఉంటాం. వారి స్నేహము కొన్నిసార్లు మంచి మార్గంలోనే కడవరకు మనల్ని నడిపించును, కొన్నిసార్లు మృత్యులోకమునకు చేర్చును. అందుకని మన పిల్లల్ని ప్రతిసారి వాళ్ళతో మనం మాట్లాడుతున్నప్పుడు ఏ రకమైన స్నేహితులను వాళ్ళని కలిగి ఉన్నారు, ఆ స్నేహం వల్ల ఏ మార్గాన్ని వాళ్ళు వెంబడిస్తున్నారు, వాళ్ళు మొబైల్ చూస్తున్నప్పుడు ఏ రకమైన కార్యక్రమాలలో వాళ్ళ సమయాన్ని వాళ్ళు గడుపుతూ ఉన్నారు, వాళ్ళు ఏ ఏ ప్రదేశాలకు వెళ్తున్నారు, ఎవరెవరితో వారు సంబంధాన్ని కలిగి ఉన్నారు, మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నప్పుడు పిల్లల్ని వాళ్ళు వెళ్ళే దారి మంచిది కాదని మనకి తెలిసినప్పుడు వాళ్ళని మనం ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఏమంటారు? నేను అందరితో స్నేహం చేయాలి కదా, అందరికీ నేను మంచివాడనని అనిపించుకోవాలి కదా, అందరికీ నేను సహాయం చేయాలి కదా, అందరినీ ఆదుకోవాలి కదా, మంచిది. కానీ కొన్నిసార్లు మనకి మంచిది అనిపించింది కూడా మన ఉద్దేశములను దేవుడు గమనిస్తూ ఉంటాడని సామెతల గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుతున్నాం. మంచి మార్గంలోనే మనం వెళ్తున్నాం, మన కార్యాలు మంచివే అని మనకి అనిపించవచ్చు. దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి దేవుడు గమనిస్తాడు. ప్రియులారా, సామెతల గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనంలో కూడా మనం ఏ కార్యాలు చేసినా, ఏ మార్గాల్లో పయనించినా, ఏమి చేసినా దాని వెనుక ఉన్న ఉద్దేశాన్ని దేవుడు గమనిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు అందరూ మనము చెప్పేది, మనం చేసే కార్యాలు అది మంచిది కాదు, మంచి మార్గం కాదు అని మనల్ని మంచి దారిలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ మనం వారి మాట వినం. ఎందుకో తెలుసా? సామెతల గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనంలో మనకి మనం మంచిగా కనిపిస్తాం, మన కార్యాలు మనకి మంచిగా అనిపిస్తాయి, మన ఉద్దేశములు మనకి మంచిగా అనిపిస్తాయి. మనకి మనం బాగుగా ఉన్నప్పుడు ఇతరులకు ఎందుకు నా మార్గం అర్థం కావడం లేదు, ఎందుకు నా కార్యాలు మంచివి కావు అని అంటున్నారు, ఎందుకు నేను చేసే ఈ ప్రయత్నాలన్నీ కూడా వమ్మై అవ్వబోతున్నాయని అంటున్నారు. ప్రియులారా, ఆ సమయంలో మనకి అర్థము కాదు. కానీ ఈ లోకంలో ఎంతమంది ఆ మృత్యులోకమునకు వెళ్ళే మార్గము నుండి సరైన మార్గానికి వెళ్ళడానికి, మంచి మార్గంలోనికి మనల్ని తీసుకురావాలని ప్రయత్నించినప్పటికీ వాళ్ళ మాట మనం విన్నప్పుడు, చూడండి, దర్శన గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం చదువుతున్నాం. ఒకరోజు తెల్లని సింహాసనం మీద కూర్చున్న ఆ దేవుని ముందు తీర్పునకు మనము నిలబడాలి.
అప్పుడు మృత్యువు తమ పట్టి ఉంచిన వారందరినీ కూడా వదిలివేయును. సముద్రము తనలో ఉన్న వారందరినీ కూడా వదిలివేయును. ప్రపంచంలోని అందరూ కూడా ప్రభువు ముందుకు వచ్చి నిలబడతారు. అప్పుడు వారి వారి పనులను బట్టి వారికి బహుమానం ఇవ్వబడును. మంచి మార్గంలో వెళ్ళి మంచి కార్యాలు చేస్తే నిత్య జీవాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తారు. చెడు మార్గంలో వెళ్ళి చెడు కార్యాలను చేసే ప్రభు మనల్ని అగ్నిగుండానికి ఆహుతి చేస్తారు. కాబట్టి మనకి మంచిగా అనిపించిందా అది కాదు ముఖ్యం. మనము ప్రభువు చెప్పిన నేనే మార్గం అన్న ప్రభువు వెళ్ళిన దారిలో మనం వెళ్తున్నామా, ప్రభువు చేసే కార్యాలు మనం చేస్తున్నామా, అది మనకి చాలా ముఖ్యం. ప్రియులారా, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయంలో యెఫ్తా గురించి మనం చదువుతున్నాం. గిలాదునకు వేశ్య వలన జన్మించిన వాడు యెఫ్తా, కానీ మహాశూరుడు. వేశ్య వలన జన్మించిన వాడు కాబట్టి గిలాదు యొక్క కుమారులందరూ కూడా నువ్వు వేశ్య వలన జన్మించావు, నువ్వు మా సోదరులలో ఒకడివి కాదు అని వెళ్ళగొట్టినప్పుడు అతని మనసు ఎంత బాధపడి ఉంటుంది. తనని ఎలా తన సొంత సోదరులే వేరు చేస్తున్నారని ఆ బాధపడిన మనసుతో వారికి దూరంగా వెళ్ళి ఇక ఎలా జీవించాలో తెలియక తనకు మంచిదే అనిపించింది మార్గం, కానీ అది చెడు మార్గం. దోపిడీదారులతో నడిచాడు, వాళ్ళతో కలిసి దోపిడీలు చేశాడు, తన జీవితాన్ని అలా గడుపుతూ ఉన్నాడు. చూడండి, ఇప్పుడు అమ్మోనియా రాజు గిలాదీల మీద యుద్ధానికి వచ్చినప్పుడు వీళ్ళు ఈ సహోదరులు అంత యుద్ధం చేసే సామర్థ్యం లేదు కాబట్టి దోపిడీదారులు చేస్తూ సమర్థవంతుడిగా పేరు తెచ్చుకున్న యెఫ్తాకు వాళ్ళు కబురు పంపుతున్నారు, నీవు వచ్చి యుద్ధం చేసి మాకు సహాయం చేయి. అతడు చూడండి అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నాడు. నేను యుద్ధం చేసి గెలిస్తే నేనే మీకు నాయకుడిగా ఉంటాను అన్నప్పుడు వాళ్ళకి మంచిగా అనిపించిన మార్గం ఏంటి? అతడు ఎలాంటి దోపిడీ వాడైనా ఈ యుద్ధంలో మనల్ని గెలిపిస్తే చాలు, అయ్యో దోపిడీ వాడు కదా అని వాళ్ళు ఆలోచించలేకపోయారు. ప్రియులారా, వాళ్ళు అతని శరణు వేడకుండా దేవుని శరణు వేడుంటే దేవుడే వాళ్ళకు సామర్థ్యం ఇచ్చేవాడు కదా. కానీ చూడండి, యెఫ్తా ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని దేవుడి మీద ఆధారపడి అమ్మోనియా రాజుకు కబురు పంపుతున్నాడు, మేము నీ మీదకి యుద్ధం రాలేదు, నువ్వెందుకు మా మీద యుద్ధానికి వస్తున్నావు అన్నప్పుడు, మీరు మా రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు అన్నప్పుడు, మేము యుద్ధము చేసి మీరు మీ యొక్క స్థానంలోనికి ప్రదేశంలోనికి మమ్మల్ని రానివ్వనప్పుడు మేము చుట్టూ తిరిగి వెళ్ళాము, కానీ దేవుడు మాతో యుద్ధం చేసి మేము యుద్ధంలో గెలుచుకున్న భూభాగంలోనే మేము ఉన్నాము, ఎందుకు అనవసరంగా యుద్ధానికి వస్తున్నామని చెప్పినా కూడా అమ్మోనియా రాజు వినలేదు. గిలాదు అతని మీదకి యుద్ధానికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. చూడండి, కానీ వెళ్ళే ముందు తనకి మంచిగా అనిపించింది, తనను మృత్యులోకానికి తీసుకుని వెళ్ళే ఒక ప్రతిజ్ఞ దేవుడితో చేస్తున్నాడు. ప్రవ్వా, నేను అమ్మోనియల మీద యుద్ధానికి వెళ్ళి విజయం సాధించి తిరిగి రాగలిగితే, విజయవంతుడనే నువ్వు నన్ను తీసుకుని వస్తే నేను నీకు బలి ఇస్తాను. ఎవరినో తెలుసా? ఎవరైతే నేను నా ఇంటికి వచ్చినప్పుడు నా ఇంటి నుంచి ఎవరు సంతోషంగా మొదటగా వచ్చి నన్ను కలుస్తారో వాళ్ళని నీకు బలి ఇస్తాను. ప్రియులారా, అతడు తన సొంత కుమార్తె వచ్చి తన తండ్రిని విజయ సిద్ధి పొంది వచ్చిన తండ్రిని ఎదురుగా వస్తుందని అతడు ఊహించి ఉండడు. ప్రతిజ్ఞ అయితే చేశాడు. ఏ సేవకుడు వస్తాడో, ఏ బానిస వస్తాడో, ఇంక ఇతర వ్యక్తులు వస్తారో అనుకున్నాడేమో. వాళ్ళైనా మనుషులే కదా. తన దృష్టిలో దేవుడికి ఒక మనిషిని బలివ్వడం మంచిది అనుకున్నాడు, ఆ కార్యం గొప్ప అనుకున్నాడు. కానీ దేవుని దృష్టిలో మనిషికి ప్రాణానికి ఎంత విలువను పెట్టాడో దేవుడికే తెలుసు. చూడండి, అందుకనే తన సొంత కుమార్తెను పంపించినప్పుడు ప్రియులారా, తన సొంత కుమార్తె ఒకవైపు తను విజయం పొంది వస్తున్నాడన్న సంతోషం, మరొక వైపు తన సొంత కుమార్తె తనకి మొదటగా తన ఇంటి నుంచి తనకు ఆహ్వానం పలకడానికి, నువ్వు భలే యుద్ధం చేసావు, భలే మమ్మల్ని గెలిపించావని చెప్పడానికి వస్తుంటే అతడికి కన్నీరు కార్చాలో తెలియకుండొచ్చు, సంతోషించాలో తెలియకుండొచ్చు. తను బలి ఇస్తా అన్న మార్గం అన్న కార్యం తనకి మంచిదే అనిపించింది, కానీ
దాని వలన వచ్చిన ఫలితం తనకి ఏకైక కుమార్తె, ఇక ఇతర కుమారులు కానీ కుమార్తెలు కానీ అతనికి లేరు. ఆ ఒక్క కుమార్తెను తాను ప్రతిజ్ఞ చేసిన ప్రకారం దేవుడికి అర్పించాలి. ఆ విషయం తన కుమార్తెతో చెప్పాలంటే ఎంత బాధపడి ఉంటాడో. ఆ కుమార్తె కూడా చూడండి, తండ్రి దేవుడికి ఇచ్చిన వాగ్దానం ప్రతిజ్ఞ ప్రకారం ఒక 2 నెలలు మాత్రం నాకు సమయం ఇవ్వు, నేను అలా కొండల్లోకి నా స్నేహితులతో వెళ్ళి నేను కొద్ది సమయాన్ని గడిపి వస్తాను, వచ్చిన తర్వాత నీవు దేవుడికి ప్రతిజ్ఞ చేసిన ప్రకారం నన్ను ఆయనకి బలి ఇవ్వవచ్చు అన్నప్పుడు ప్రియులారా, తన జీవిత అంతము వరకు గిలాది ఆ యెఫ్తా ఏడుస్తూనే ఉండుంటాడు. నా ప్రియ సహోదర సహోదరి, మనందరి జీవితంలో కూడా ఏదో తొందరపాటులో ఏమేమో మాటలు పలుకుతాం, ఏమేమో వాగ్దానాలు చేస్తాం, ఏమేమో ప్రమాణాలు చేస్తాం. కానీ దానివల్ల కలిగే ఫలితం అది మృత్యులోకానికి మనల్ని చేరుస్తుందా, మంచి మార్గంలోనికి చేరుస్తుందా? ఆచితూచి అడుగు వేయాలి, నిర్ణయాలు తీసుకోవాలి. ఈ ఉదయకాలంలో ఈ రోజంతా కూడా అటువంటి దేవుని జ్ఞానముతో నిండిన నిర్ణయాలు మనం చేయడానికి ప్రభు కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. మేము చేసే కార్యాలన్నీ, మేము వెళ్ళే మార్గాలన్నీ కూడా ప్రభా, మా ఈ భౌతిక కంటికి అవి మంచిగానే అనిపించవచ్చు, కానీ దాని ఫలసాయాన్ని పొందిన తర్వాతనే ప్రభా అది మంచి మార్గమో చెడు మార్గమో మాకు అర్థమవుతుంది. ప్రభా, ఎన్నోసార్లు మా తల్లిదండ్రులు, మా తోబుట్టువులు, మా స్నేహితులు, మా శ్రేయోభిలాషులు, మేము వెళ్ళే మార్గం, మా స్నేహితులు మేము ఎన్నుకున్న నిర్ణయాలు మంచివి కాదని వాళ్ళకి తెలిసినప్పుడు, వాళ్ళు మమ్మల్ని హెచ్చరించినప్పుడు ప్రభా, ఆ హెచ్చరికలకు మేము లోబడినట్లు మా కృపను అనుగ్రహించండి. ఈ లోకంలో అన్నీ మాకు తెలిసినవి మంచివి కాదని, అయ్యా నీచే ఎన్నుకోబడిన వాళ్ళు మమ్మల్ని సరైన మార్గంలో పెట్టినప్పుడు దాన్ని తెలుసుకొని వారికి విధేయించి చెడు మార్గం నుండి మంచి మార్గంలోనికి ఈరోజంతా మేము చేసే కార్యాలు కానీ, ప్రణాళికలు కానీ, క్రియలు కానీ ప్రభా, అయ్యా మమ్మల్ని నిత్య జీవంలోనికి నడిపించే విధంగా ఉండినట్లు కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, ఈరోజు మన తల్లిదండ్రులు కానీ, శ్రేయోభిలాషులు కానీ, మన పెద్దలు కానీ మనల్ని ఏ విషయంలోనైనా వాళ్ళు హెచ్చరించినట్లయితే దాన్ని స్వీకరించుదాం, మన కార్యాలని, మార్గాన్ని మార్చుకుందాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.